టు డెలివరెన్స్, విముక్తి ప్రకటించడం. ఎవరికి విముక్తి అవసరం అండి? బంధకాల్లో ఉన్న వారికి విముక్తి అవసరం. అనగా ఎన్ని బంధకాలు ఉన్నాయి. ఏం బంధకం అండి? సెల్ ఫోన్ అనే బంధకం, సోషల్ మీడియా అనే బంధకం, ఇంటర్నెట్ అనే బంధకం, సైన్స్ ఆఫ్ అడిక్షన్. పిల్లలు ఫోన్ తీస్తేనే కింద పడి ఏడుస్తారు, గిలగిలగిల కొట్టుకుంటారు చేప మాదిరి, అది ఇది పడేస్తారు. మన పిల్లలు ఒకవేళ అలా అవుతుంటే దానికి అడిక్ట్ అవుతున్నారని అర్థం, బంధింపబడుతున్నారని అర్థం. బంధించబడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి మాత్రమే కాదు, భార్యాభర్తలు బంధించబడుతున్నారు. అనేక రకరకాల సమస్యల చేత బంధించబడుతున్నారు ఈ రోజుల్లో. ప్రియులారా, ఎంత విచారకరమైన విషయం. ఎవరు నేను ఉద్దేశించి నేను చెప్పడం లేదు, కానీ ఎంతో విచారకరమైన విషయం ఏంటంటే కుటుంబాలలో సమాధానం లేదు, భార్యాభర్తలలో సఖ్యత లేదు, వారిద్దరూ అర్థం చేసుకోవడం లేదు. బంధించబడ్డారు. అనుమానం అనే భూతంతో బంధించబడ్డారు. లేకపోతే ప్రేమ లేనితనం అనే దాంతో బంధించబడ్డారు. క్షమించే గుణము లేకపోవటం అనే దాంతో బంధించబడ్డారు. అర్థం చేసుకోలేకపోవటం, బంధించబడ్డారు. బంధకాల్లో ఉన్నారు. Many people are in bondages. Youngsters are in bondage. అనవసరమైన విషయాల్లో తలదూర్చి ఈ జీవన వ్యాపారంలో చిక్కుకుంటూ ఉన్నారు, బంధించబడుతూ ఉన్నారు. ఆ బంధించబడిన వారు విడుదల చేసేటువంటి పని మనకిచ్చాడు.